రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సామాజిక భద్రతే ధ్యేయంగా ఎన్టీఆర్ భరోసా కింద అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్ పేర్కొన్నారు. సోమవారం పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో పేదలకు సేవా కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్, జడ్పీ సీఈఓ లక్ష్మణరావు, డిఆర్డీఏ పీడీ జి శ్రీనివాసరావు ఇతర అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ప్రతి నెల మొదటి రోజున ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి వద్దనే పింఛన్ సొమ్ము అందిస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాలు, ఆర్థిక ఆరోగ్య పరిస్థితి, ప్రభుత్వం నుంచి అందుతున్న సేవల వివరాలను పింఛన్దారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర కార్యక్రమం సెప్టెంబర్ నెల ఎన్టీఆర్ పింఛన్లు పంపిణీకి సంబంధించి జిల్లాలో 2,72,497 మందికి 117.66 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో 819 మంది పింఛన్దారులకు 34,11,000 రూపాయలు సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో కాకినాడ ఆర్డీఓఎస్ మల్లిబాబు, డిఎంహెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, ఎంపీడీఓ నరేందర్ రెడ్డి, తహసీల్దార్ పివి సీతాపతిరావు, రామేశ్వరం సెక్రటరీ ప్రసన్న ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో దాదాపు 118 కోట్లు పెన్షన్ జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు పెద్దపూడి మండలం రామేశ్వరం గ్రామానికి నేను విజిట్ చేయడం జరిగింది. ఈరోజు ఓల్డేజ్ పెన్షన్, డిసేబిలిటీ పెన్షన్, తర్వాత విడో పెన్షన్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా విడో పెన్షన్ అనేది దీనికి ముందు సంవత్సరానికి ఒకసారి లేకపోతే 6 నెలలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పటి నుంచి ఎప్పుడైతే భర్త చనిపోయి ఆ సర్టిఫికేట్ ఇచ్చేసి అప్లై చేస్తున్నారు, ఇమీడియట్గా నెక్స్ట్ మంతే వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ రకంగా చూస్తే ఈరోజు ఈ గ్రామంలో కూడా లాస్ట్ మంత్ నుంచి ఒకరికి పెన్షన్ వస్తుంది. మళ్ళీ కొత్తగా కూడా ఈ విలేజ్లో పెన్షన్ ఈ మంత్ శాంక్షన్ అయింది. ఈ పెన్షన్దారులందరం కూడా ప్రభుత్వం ఇస్తున్న ఈ సంక్షేమ కార్యక్రమానికి అందరం కూడా ప్రాపర్గా అర్థం చేసుకొని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం.